ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం తీసుకో. సిద్ధు 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 చేసి నువ్వే తినలేకపోయావంటే నేనెలా తింటాను అనుకున్నావు? ఇంత సాల్ట్ ఎలా వచ్చిందో నాకు తెలీదండి. ప్లీజ్ సాక్షి, నీకు కోపం ఉంటే డైరెక్ట్గా నా మీద చూపించు, అంతేకాని ఇలా తినే ఫుడ్ ఐటమ్స్ మీద కాదు. చీర కాల్చినప్పుడు అనుకోకుండా జరిగినట్టు మాట్లాడావు, ఇప్పుడు కూడా అలా అంటే ఎలా? నువ్వు వేయకుండా అంత సాల్ట్ ఎలా వస్తుంది? ఏంటి బాబు ఇది? సాక్షి ఏదో కావాలని చేసినట్టు మీరు కూడా ఇలా మాట్లాడతారు? సాక్షి చేస్తున్నంతసేపు నేను పక్కనే ఉన్నాను, అంత కరెక్ట్గానే వచ్చింది. ఉప్పు ఎలా ఎక్కువైందో నాకు కూడా తెలియటం లేదు. మీరు నా మీద కోపంతో ఉన్నారని ఆ కోపం తగ్గించే ప్రయత్నంగా స్వీట్ చేశాను, అంతేకాని నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. నన్ను నమ్మండి. ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, మళ్ళీ తయారు చేసి తీసుకొస్తాను. మళ్ళీ అంటే ఈసారి కారం ఎక్కువ వేస్తావా? ఒక్కసారి తిన్నందుకే ఈ స్వీట్ మీద ఇంట్రెస్ట్ పోయింది. మళ్ళీ ఏమవుతూ నాకేం తినాలని లేదు. ఏవండి, ఇదేంటి సాక్షి, చాలా ఉప్పుగా ఉంది. పంచదార అనుకుని ఉప్పేమన్నా వేసావేమో. అదే నాకు తెలియడం లేదు. డాడ్, ఎందుకు పిలిచారు? కూర్చోండి, చెప్తాను. తీసుకోండి, ఇవి మీకోసమే. ఏంటి మావయ్య ఇది? ఇవి మీ హనీమూన్ ఫ్లైట్ టికెట్స్. ఆ డబ్బు మీ ఖర్చులకి. ఎంతండి? 25 లక్షలు. 25 లక్షలా? చాలా చాలా థ్యాంక్స్ అండి. టికెట్స్ కూడా తీసుకొచ్చందు. వద్దండి, నాకు ఈ డబ్బు మాత్రం చాలు. మీరు వెంటనే నా టికెట్స్ క్యాన్సిల్ చేసేయండి. ఏంటి, క్యాన్సిలా? అవునండి, డబ్బుంటే చాలు. దీనికోసం ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నానో తెలుసా? ఫైనల్గా సెట్ అయింది. ఈ ఛాన్స్ మిస్ చేసుకోలేను. నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అర్థం కావడం లేదు చందు. ఈ టికెట్స్ ఏంటో తెలుసా? మారిషస్లో హనీమూన్ ప్యాకేజ్, లగ్జరీ విలాస్లో అకామిడేషన్, మొత్తం 5 స్టార్ ట్రీట్మెంట్. నేను కూడా ట్రీట్మెంట్ కోసమే క్యాన్సిల్ చేయమంటున్నాను మావయ్య. వన్ వీక్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది పిల్లలకి జరగాల్సిన గుండె ఆపరేషన్ డబ్బులు లేక ఆగిపోయింది.
డొనేషన్ కోసం నేను తిరగని ఎన్జిఓలు లేవు. అందరూ మాటిచ్చి తప్పించుకున్న వాళ్ళే తప్ప ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు. ఇప్పుడు ఈ డబ్బుతో ఆ పిల్లలకి ట్రీట్మెంట్ చేయిస్తాను. దానికి వేరే అరేంజ్ చేస్తాను. ఇవి మీరు సంతోషంగా ఖర్చు పెట్టుకోవడానికి బాబు. డబ్బుని ఖర్చు పెట్టడం కన్నా ఒకరి కష్టానికి వినియోగించడంలోనే అసలు సంతోషం ఉంటుందని నేను నమ్ముతానండి. సారీ తనుజ, నీ ఒపీనియన్ తెలుసుకోకుండా నా మనసులో మాట చెప్పేశాను. హాస్పిటల్లో ఉన్న పిల్లలకి ఆపరేషన్ అయిన తర్వాత మనం వెళ్దాం. సరే చందు, నీ ఇష్టం. మావయ్య గారు, కొత్త జంటలు దగ్గరవ్వాలనే ఉద్దేశంతో హనీమూన్కి వెళ్తుంటారు. మా మధ్య దూరం తెలియనంత ప్రేముంది. అలాంటప్పుడు మేం మారిషస్కు వెళ్ళినా మేడ మీద చల్లగాలి కూర్చొని మాట్లాడుకున్నా ఒకటే. నీతో మాట్లాడిన ప్రతిసారి చాలా కొత్తగా అనిపిస్తుంటావు చందు. డబ్బును చూసి తీసుకోగానే ఒక్కసారిగా షాక్ అయ్యాను. నువ్వు చెప్పిన కారణం విన్న తర్వాత నా ఆలోచన మీద నాకే కోపం వచ్చింది. అంటే ఎన్నో రోజుల నుండి ఈ డబ్బు కోసమే ఆలోచిస్తున్నానండి. ఆకలితో ఉన్నవాడికి అన్నం దొరికినట్టు నాకు ఈ డబ్బు దొరకగానే ఆ ఎగ్జైట్మెంట్లో అలా చేశాను. మీరు ఎంతో శ్రమపడి నా కోసం తనుజ కోసం టికెట్స్ ఏర్పాటు చేశారు. కానీ నేను వెళ్ళలేను. ఈ విషయంలో నన్ను క్షమించండి. క్షమించడానికి నువ్వేం తప్పు చేయడం లేదు చందు. నువ్వు చేస్తున్న మంచికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మీరు సపోర్ట్ ఇస్తున్నది నాకు మాత్రమే కాదు మావయ్య, లోకమంటే తెలియని చిన్నపిల్లల ప్రాణాలకి, వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబాలకి. మీరు చేసిన ఈ సహాయాన్ని వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు మావయ్య. చందు, ఆ డబ్బు సరిపోతుందా? ఇంకా కావాలంటే చెప్పు, అరేంజ్ చేస్తాను. వద్దండి, చాలు. ఇక నుండి ఎప్పుడైనా ఇలాంటి అవసరం వస్తే ఎన్జిఓల దగ్గరికి వెళ్లే ముందు నాకు ఒక మాట చెప్పవయ్యా. సరే మావయ్య. తనుజ, ఈ డబ్బులు హాస్పిటల్లో పే చేసి వస్తాను. ఓకే చందు. నువ్వు నా కుటుంబానికి చేసిన ద్రోహం ఎన్ని పుణ్యాలు చేసినా తీరదరి ప్రసాద్. నీకు నీ కుటుంబానికి నా చేతిలో శిక్ష తప్పదు. వస్తాను మావయ్య. అలాగే. మా 5-6 టాబ్లెట్లు ఎక్కడ పెడతానో ఏంటో గుర్తుండి చావదు. ప్రతిరోజు ఇలా వెతుక్కోవడానికే సరిపోతుంది. ఈ టాబ్లెట్లు ఎవరివి? కొత్తవిలా ఉన్నాయి. ఏంటి భారతి గారు, ఏమైంది? షుగర్ టాబ్లెట్స్ కనిపించడం లేదని వెతుకుతుంటే ఎవరివో ఈ టాబ్లెట్లు కనిపించాయండి. ఒక్కటి కూడా తీయలేదు, వేసుకోలేదు. ఎవరివంటారు? సాక్షి, సాక్షి, ఈ టాబ్లెట్స్ ఎవరివి? ఇవి అభిలాష ఆంటీ. ఎప్పుడు కొన్నావు? లాస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఇచ్చారు. మరి అప్పటి నుండి ఎందుకు వేసుకోవటం లేదు? ఇవి తన గదిలో పెట్టుకోకుండా ఇక్కడెందుకున్నాయి? మర్చిపోయిందేమో. ఒక్కరోజు 2 రోజులైతే పర్లేదు. వారం రోజుల నుంచి వేసుకోకపోతే దాన్ని మర్చిపోవటం అనరు, కావాలని వదిలేయటం అంటారు. అభిలాషతో ఇదే సమస్య ఆంటీ. ఆరోగ్యం మీద అస్సలు శ్రద్ధ ఉండదు. డాక్టర్ దగ్గర కూడా బతకాలన్న ఆశ లేనట్టు చావు గురించే మాట్లాడుతుంది. ఓసి పిచ్చి తల్లి, నీ ఫ్రెండ్కి జబ్బే లేదేమోనని నా అనుమానం. అది ఆలోచించకుండా అభి ఏదో త్యాగమూర్తి అన్నట్టు అలా మాట్లాడతావేంటి? లేదా ఆంటీ, మీరు పొరపాడుతున్నారు. డాక్టర్ గారు రిపోర్ట్స్ అన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అభి లైఫ్ ఇంకా రిస్క్లోనే ఉంది. రిస్కో రస్కో, మా భయమంతా నీ గురించే. ఇద్దరికిద్దరు సరిపోయారు.
ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తే ఇలాగే ఉంటుంది. ఇంట్లో ఉన్నది భూతం అని తెలిసినప్పుడు భూతద్దంలోనే చూడాలి. ఇప్పుడు ఏమంటారు ఆంటీ? నిన్నేమనను. దొంగలా అక్కడ నిలబడి చూస్తుంది కదా, దాన్ని అడుగుతాను. ఆంటీ చెప్పవే, ఈ టాబ్లెట్స్ ఎందుకు వేసుకోవడం లేదు? నీ రూమ్లో ఉండాల్సినవి ఎక్కడికి ఎందుకు వచ్చాయి? నీకు నిజంగా రోగం ఉందా, లేక అది కూడా నాటకమేనా? అడుగుతున్నారుగా, చెప్పు. నాకు ఏ జబ్బు లేదు. క్యాన్సర్ అన్నది అబద్ధం. అందరి ముందు సింపతి రావడం కోసం నటిస్తున్నాను. ఆ నటనలో భాగంగానే ఈ టాబ్లెట్లు, ఈ కన్నీళ్లు, నేను చెప్పే మాటలు. అంతేనమ్మా, ఇదే కదా నువ్వు వినాలనుకున్నావు? ఇన్ని రోజులు నేను చేసిన పాపాలకి నా చావుని కోరుకుంటున్నావు అనుకున్నాను, కానీ నా బ్రతుకే అబద్ధమని అనుమానపడతావనుకోలేదు. మరుసటి రోజు కళ్ళు తెరుస్తానో లేదో అన్న ఆలోచన నిద్రని దూరం చేస్తుంది. తెల్లవారగానే ఇంకెన్ని ఉదయాలు, ఎన్ని తిట్లు, ఎంతమంది నిందలు చూడాలన్న బాధ రోజంతా కలవర పెడుతుంది. ఎన్ని ఆలోచనల మధ్య నాకు మందుల గురించి జ్ఞాపకమే ఉండడం లేదు. సాక్షి గుర్తు చేస్తే తప్ప వాటి ధ్యాసే రావడం లేదు. మీ అనుమానాలకి ఇంతకు మించి సమాధానం చెప్పలేను, నమ్మించలేను. అభి అభి ఒక్కరోజు కూడా తనని బాధ పెట్టకుండా ఉండలేరు కదా మీరు? నా కూతురు కోపానికేం గాని అభిలాష బాధ మాటలు నిజమేనంటారా లక్ష్మి గారు? కానే కాదు. అది ఎన్ని చెప్పినా నా మనసులో అనుమానమే తప్ప ఆ మాటల మీద నమ్మకం లేదు. $25 లక్షలున్నాయరా? లెక్క పెట్టావా? మా మామ మా విషయంలో అన్యాయం చేశాడేమో కానీ కూతురు విషయంలో మాత్రం న్యాయంగానే ఉంటాడురా. ఈ అల్లుడి దగ్గరైతే గౌరవంగానే బిహేవ్ చేస్తాడు. జీవితంలో ఫస్ట్ టైం ఇంత డబ్బు చూస్తున్నాను రా. అనుకోకుండా కలిగే లచ్చిందేవి కటాక్షం ఇంకో రేంజ్ రా. అరే చందు, ఏంట్రా అలా ఉన్నావు? నీకు ఆనందంగా లేదా? ఎందుకురా ఆనందం? ఆ డబ్బొచ్చిందనా? అవునరా, 25 లక్షలంటే మాటలా? నాకు వెంట్రుక ముక్కతో సమానం. ఏంట్రా అంత మాట అనేసావు? ఇదే నిజం కాబట్టి నేను తనుజాని ట్రాప్ చేసింది, పెళ్లి చేసుకునేలా మైండ్ గేమ్ ఆడింది ఈ డబ్బు కోసం అనుకున్నావా? నాకు డబ్బు మీద ఆశుంటే, నేను సంపాదించాలనుకుంటే నా తెలివితేటలు ఉపయోగించి ఇంతకన్నా ఎక్కువ డబ్బు సంపాదిస్తాను. నాకు పచ్చ నోట్లు ముఖ్యం కాదురా, హరిప్రసాద్ ప్రశాంతతని దూరం చేయడం ముఖ్యం. హనీమూన్ నుండి ఎస్కేప్ అవ్వడానికి నా మంచితనాన్ని ఎలివేట్ చేసే అబద్ధం చెప్పాను. వాళ్ళు వెర్రి గొర్రెల్లా ఎమోషనల్ అయిపోయి ఇంకా కావాలంటే అడుగు ఇస్తామనే స్టేజ్కి తీసుకెళ్లాను. హరిప్రసాద్ గారు? ఏయ్, వాణ్ణేంట్రా గారు గీరు అంటున్నావు? హరిప్రసాద్ గాడు, వాడు, అర్థమైందా? సరేరా, హరిప్రసాద్ గాడు. హాస్పిటల్ అని చెప్పి డబ్బు తెచ్చావు. ఒకవేళ ఆయనకు అనుమానం వచ్చి క్రాస్ చెక్ చేస్తే? ఆల్రెడీ హాస్పిటల్లో బేరాలు కుదుర్చుకున్నాను. 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళి హాస్పిటల్ రిసెప్షన్లో ఇచ్చాయి. మరి మిగిలిన డబ్బు? నీ ఇష్టం,
నాకు సంబంధం లేదు. రే గోపి, నీకు నా గతం తెలుసు, నా బాధ తెలుసు. అయినా డబ్బు గురించే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావురా? అంటే ఫస్ట్ టైం ఇంత డబ్బు చూసేసరికి మైండ్ డిస్టర్బ్ అయిందిరా, సారీ. ఆ కుటుంబాన్ని పూర్తిగా నా మంచితనంతో నమ్మించి దెబ్బతీయడమే నా టార్గెట్. నా మైండ్లో ఉన్నది, నేను బతుకుతున్నది దానికోసమే. మా అమ్మ నాకు దూరమై ఎంత బాధపడుతున్నానో, హరిప్రసాద్కి మనశ్శాంతి దూరమై అంతకన్నా ఎక్కువ క్షోభ అనుభవించేలా చేస్తాను. బతకటం కన్నా చావే నయం అనేంత టార్చర్ పెడతాను. నా ప్రతీకారం రగిలే అగ్నిపర్వతం రా. ఆ కుటుంబాన్ని బూడిద చేసేంత వరకు నా కుట్రలు ఆగవు, ఈ కోపము తీరదు. మిస్టర్ హరిప్రసాద్, ఫైల్ నా దగ్గర ఉంది. ఇందులో ఉన్న డేటా చాలా ఇంపార్టెంట్. ఆఫీస్కి వచ్చిన వెంటనే దీన్ని వేరే కాపీ తీసి మన దగ్గర సేఫ్గా ఉంచాలి. ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఫైల్ ఇదే ఉందనుకుంటా సార్. ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఫైల్ నా దగ్గర లేదనుకుంటా. వెయిట్, ఒకసారి చెక్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఫైలా? అయితే సాక్షి చేత నాశనం చేయించాల్సిందే. చీర కాల్చి స్వీట్లో ఉప్పు కలిపినందుకు ఇప్పటికే పెళ్ళాం మీద పీకల దాకా కోపంతో ఉన్నాడు. ముచ్చటగా ఇది కూడా సాక్షి చేత్తోనే చేయిస్తే కొన్ని రోజులు నేను వీళ్ళ సరసాలు చూసే నరకం నుండి బయటపడి ప్రశాంతంగా ఉండొచ్చు. సాక్షి, సాక్షి, ఏంటభి? కాస్త ఈ కలర్ బాటిల్ మూత ఓపెన్ చేయవా? చాలా గట్టిగా ఉంది, ఎంత తిప్పినా రావడం లేదు. ఇప్పుడు ఇదెందుకు? సిద్ధుకి పెయింటింగ్స్ అంటే ఇష్టం కదా. ఇంట్లో ఖాళీగా ఉంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. అందుకే టైం పాస్గా బొమ్మలు వేసి వాడిని ఇంప్రెస్ చేద్దామని. సరే, ఇది పట్టుకో. నేను వెళ్ళి క్లాత్ తీసుకొస్తాను. దాంతో తిప్పితే మూత తొందరగా వస్తుంది. ఇలా ఇవ్వు. అయ్యో, ఏంటి సాక్షి ఇలా అయ్యింది? రంగు మొత్తం ఫైల్ మీద పడిపోయింది. అయ్యయ్యో, చూసుకోలేదు.
సైలెంట్గా ఉంటే నాకు నచ్చట్లేదు.